మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్ రామచంద్రరావు, ఎక్స్ఎమ్మెల్సీ, బీజేపీ. పోలీసులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ఎవడైతే బుద్ధిండో దాంట్లో నలుగురు డాక్టర్లు వాళ్ళు చూసిన ప్రత్యక్ష సాక్షి కూడా మా దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కనిపెట్టుకునే విషయం ఏంటి అంటే పోలీసు సోదరులు కూడా తెలుసు, మీడియా మిత్రులు కూడా తెలుసు. కనిపెట్టడం ఎంతో సేపు కాదు, 10 నిమిషాలు. పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే 10 minutes పట్టుకుంటారు. అంత టెక్నాలజీ మన దగ్గర ఏడ్చేసింది. కాబట్టి దయచేసి ఆ పర్సన్ అరెస్ట్ చేసి మాకు చూపియండి. కలెక్టర్ వచ్చేదాకా మేము కదలేదు. ఒకే కుటుంబానికి చిన్నపిల్లలతో తప్పదాగి డాక్టర్ ఉంటున్నాడు, తప్పదాగి గుద్దమని చెప్పి మేము ఆటో తోలితే తప్పు మాది. తాగొచ్చి బైక్ వచ్చి కారు తోలి మమ్మల్ని చంపితే వాళ్ళే తప్పు లేదు. కాబట్టి వాళ్ళు తిరగాలి, మేము శవంగా ఆడో చచ్చిపోయి ఉండాలి. అదే న్యాయం. మా పాపాలు తాగుతాయి, మా ఉసుర్లు తాగుతాయి. మీకు తాగకుండా ఎప్పుడు వదిలిపెట్టాడు. మీరు కూడా సత్యవతి అనుచరులు కాబట్టి వాళ్ళని కాపాడుతున్నారు. సత్యవతి దగ్గర ఉండి అరెస్ట్ చేపిస్తుందా చెప్పేదా? ఫస్ట్ చెప్పాలి. తెలియనప్పుడు ఏదో వచ్చి చూసి పోవడం కాదు. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ అనుచరులు కాబట్టి నువ్వు కాపాడుతురని అందరి నోట్లో వస్తుంది. నువ్వు అది నిజం కాదు, నా వాళ్ళైనా పర్లేదు, ఆమెని దగ్గర ఉండి అరెస్ట్ చేపిస్తుందా చెప్పేదా? కుటుంబం మొత్తం చాలా నాశనం చేసిండు. తాగి ఒక కానిస్టేబుల్, సర్పంచ్ అల్లుడు, రాజకీయవేత్తలందరూ కలిసి వాళ్ళని చంపి వాళ్ళు చేసే డ్రామాలకు ఇక్కడ ఒక కుటుంబం బలైంది. నువ్వు ఖచ్చితంగా వాళ్ళని దగ్గర ఉండి అరెస్ట్ చెప్పి నీ అనుచరులు నా అనుచరులు అన్నా తప్పు చేసినా, నా అనుచరులు ఉన్నా కూడా నేను అరెస్ట్ చేపిస్తున్నా అని చెప్పి కుటుంబానికి న్యాయం చేసినట్టుగా చెయ్యి. అంతవరకు అయితే నీకు కొంచెం విలువ నీకు కాపాడతారు. లేకపోతే నీ ఆయన విలువ పోతుంది, నీ ఎమ్మెల్సీ పదవి కూడా లాస్ట్కు కూడా బీకే కాడికి వస్తుంది. మన మహబూబాబాద్ మండలం అంబాలపల్లి నాగదేవ్ సాగర్ దగ్గర బుడియాబాబు టెంపుల్కు దర్శనం చేసుకుని మండలానికి ఎల్లాపురం మాముతండ ఒక కుటుంబం మొత్తం ఆటోలో వస్తుంటే రామకృష్ణ వేరే వాళ్ళు తాగి వాళ్ళు గుంజేడు దగ్గర వెళ్ళి తాగి బాగా అందులో మందు బాటిల్ పెట్టుకొని మటన్ మరి డబ్బాలు పెట్టుకొని ఫుల్ వేగంతో వస్తూ వాళ్ళను గుద్దడంతో, రాంగ్ రూట్లో వచ్చి గుద్దడంతో, ఆ తాగిన మైకంలో వచ్చి గుద్దడంతో వాళ్ళు అక్కడికక్కడే నలుగురు చనిపోవడం జరిగింది. ఇద్దరు తీవ్ర గాయాలయ్యి వాళ్ళు చావు బతుకుల మధ్యలో ఉన్నారు. వాళ్ళను ఈ ప్రభుత్వం తక్షణ సాయంగా వాళ్ళను ఆదుకోవాలి. ఈ గుద్దిన వాళ్ళు కూడా కొందరు ఎంప్లాయీ, కొందరు డాక్టర్లు, కానిస్టేబుల్ వాళ్ళు వీళ్ళు ఉన్నారని అంటున్నారు. వాళ్ళు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడే విధంగా కాకుండా వాళ్ళ కుటుంబాన్ని భవిష్యత్తులో ఆదుకునే విధంగా ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ పట్టించుకొని వాళ్ళని ఆదుకోవాలని మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.